రెడ్డిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూతన ప్రభుత్వం అయితే ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన ప్రజా దర్బార్ ఇక రేపటితో 30 రోజులు పూర్తి కానుంది. ఇక ప్రజా దర్బార్ను ప్రజావాణి అని పేరు మారుస్తుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ప్రజాభవన్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికైతే విశేష స్పందన లభిస్తూ ఉండటంతో ఇక ప్రభుత్వ పనితీరును ప్రజలైతే ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి మంగళవారం అలాగే శుక్రవారాల్లో ప్రజావాణిలో అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరిస్తూ సమస్యలను పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. అయితే అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేసి అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ అయితే లైన్లో ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, అక్కడ ప్రజా దర్బార్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? అసలు అర్జీలు తీసుకొని వాళ్ళు పరిష్కారం చేస్తున్నారా లేదా? ప్రజలు ఏమంటున్నారు? ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ఎస్ మమత, అయితే తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా దర్బార్ని నిర్వహిస్తుంది. ప్రజా దర్బార్ని ప్రజావాణి అనే పేరు మార్పుతోని నిర్వహిస్తుంది. అయితే ప్రజా దర్బార్ రేపటికి ఈ ప్రజావాణి 30 రోజులు కూడా పూర్తి చేసుకుంటుంది. అయితే వివిధ జిల్లాల నుండి తమ సమస్యలు తెలుపుకోవడానికి అర్జీలు అయితే స్వీకరిస్తున్నారు. ఆ అర్జీలు స్వీకరించిన వెంటనే పరిష్కారాలు కూడా చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది అర్జీదారులు ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రధాన సమస్య గురించి తెలుసుకుందాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి మీ ప్రధాన సమస్య? మేము సార్ నమస్కారం సార్, మేము నిర్మల్ జిల్లా లోకేశ్వర మండలం నుంచి వచ్చాము. మేము గతంలో 2009 నుంచి 2018 వరకు మేము సాక్షరాబాద్ కార్యక్రమంలో మేము పనిచేయడం జరిగింది. కాబట్టి మమ్మల్ని గత ప్రభుత్వాలు దాదాపు స్టేట్ లెవెల్లో 18,000 మంది ఉంటాము, అందరినీ కూడా తొలగించడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వము వచ్చిన తర్వాత గౌరవనీయులు మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మేము మా యొక్క విన్నపం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం తరపున 80,000 వాలంటీర్లు పోస్ట్ చేస్తున్నారు. కాబట్టి మా సాక్షర భారత్లో పనిచేసినటువంటి గ్రామ సమన్వయకర్తలందరూ కూడా ఈరోజు రోడ్డు పైన ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ న్యాయం చేయాలని ఈ ప్రజా దర్బార్కు రావడం జరిగింది. మా అందరికీ ఈ 80,000 వాలంటీర్ పోస్టులలో మా అందరికీ అవకాశం కల్పించాలని గౌరవనీయులైనటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము సవినయంగా విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే మేము అన్ని కార్యక్రమంలో గతంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి మా కుటుంబాలు ఉన్నాయి, మాకు భార్య పిల్లలు అందరూ ఉన్నారు. కాబట్టి మా యొక్క దీన పరిస్థితిని అర్థం చేసుకొని, ఎందుకంటే అందరూ చాలా పేదవాళ్ళు ఉన్నారు ఈ ప్రోగ్రాంలో. కాబట్టి ప్రతి మండలంలో దాదాపు 60-70 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మొత్తం మీద స్టేట్ లెవెల్లో 18,000 మంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా సార్ ఖచ్చితంగా మా బాధను అర్థం చేసుకొని, మా యొక్క దీన పరిస్థితిని అర్థం చేసుకొని ఖచ్చితంగా మాకు 80,000 ఈ వాలంటీర్ పోస్టులలో మాకు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఇస్తారని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాం. అదే సాక్షర భారత్లో అనగానే మొత్తం టోటల్గా ఎందుకు మిమ్మల్ని వెలియబడ్డారు? ఎందుకు మిమ్మల్ని ఇది చేశారు? ఎందుకంటే గవర్నమెంట్ అయితే సాక్షర భారత్ ప్రోగ్రామ్ను తొలగించడానికి కారణం ఏంటంటే, బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి కొత్త ప్రోగ్రామ్ను పెట్టడం వలన వేరే మన డిజిటల్ విద్య పరంగా అని చెప్పేసి దాని ద్వారా మా అందరినీ 18,000 మందిని మాకు పక్కకు నెట్టడం జరిగింది. కాబట్టి జీతాలు కూడా మాకు 6 నెలలు సంవత్సరం జీతాలు కూడా సరి అయిన టైం లోపల వేయకపోవడం వలన మేము చాలా దీనస్థితికి చేరిపోయినాము. మాకు తినడానికి సరిగా తిండి లేక మేము ఖచ్చితంగా ప్రతి విషయం లోపల పాల్గొనడం జరిగింది. 2,000 సాలరీకి ప్రతి సంవత్సరం వెట్టి చాకరీ చేసినాం. 2,000 సాలరీకి ప్రతి సంవత్సరం వెట్టి చాకరీ చేయించుకున్నారు గవర్నమెంట్. అనవసరంగా తొలగించేసారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి ఏమైనా సహకరిస్తారనుకుంటున్నాం. ఏంటి ప్రధాన డిమాండ్ ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డితో మీరు ఏం మాకు ఏదైనా ఒకటి గౌరవ వేతనంతోనే ఏదైనా ఒకటి చేంజ్ చేస్తారని అనుకుంటున్నాం. ఓకే, అయితే సాక్షర భారత్ కింద మొత్తం టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా 18,000 మంది రోడ్డున పడ్డామని చెప్తున్నారు. భారీ ఎత్తున మహిళలు కూడా సాక్షర భారత్ అయితే ఇక్కడ అర్జీలు ఇవ్వడానికి వచ్చారు. 18,000 మంది రోడ్డున పడ్డాము. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఆదుకోవాలి, సీఎం మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని ఖచ్చితంగా మాకు ఏదో ఒకటి ఉద్యోగ అవకాశం కల్పించాలని కూడా అయితే వీళ్ళు మనతో పాటు మాట్లాడుతున్నారు. అయితే చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి? లోకేశ్వరం మండలం నుంచి వచ్చాను సార్. మాకు సాక్షర భారత్ నుంచి వచ్చాము. మాకు గౌరవ వేతనము ఇవ్వకపోవడం వల్ల 2018లో గౌరవ వేతనము ఇవ్వకపోవడం వల్ల మేము తొలగించారు. ఎస్, అయితే
సాక్షర భారత్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం టోటల్ గా మహిళలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వివిధ జిల్లాల నుండి వచ్చిన వాళ్ళు కూడా సాక్షర భారత్ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 18,000 మంది ఉన్నారు. వీళ్ళు 18,000 మంది గత ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అనే ప్రోగ్రాం తీసుకొని వచ్చిన తర్వాత ఈ యొక్క వీళ్ళని సాక్షర భారత్ వాళ్ళను టోటల్ గా అయితే ఇక్కడ నుంచి తొలగించడం జరిగింది. అప్పటి నుండి వీళ్ళ యొక్క కుటుంబాలు 18,000 మంది వీళ్ళు ఉంటే వీళ్ళ కుటుంబాలు కూడా కొన్ని వేల మంది కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన రేవంత్ రెడ్డి కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క సమస్యను పరిష్కరించాలి అని కూడా వీలైతే పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. అర్జీలు కూడా సమర్పించడానికి వచ్చారు. కాబట్టి మనతో పాటు కొంతమంది మహిళలను మాట్లాడించే ప్రయత్నం చేద్దామమ్మ. ఏంది ప్రాబ్లం ఏంటి? మాకు ఏం పని లేక ఇంటి వద్దనే ఉంటున్నాము. ఎక్కడ ఏమీ ఆధారం లేదు. మాకు ఒక్క ఆధారం కల్పిస్తారని మా యొక్క విన్నపం చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారికి నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా 18,000 మంది ఉంటారంటున్నారు. మరి ఆ దాంట్లో ఆడవాళ్ళు గిట్ట ఉన్నారు కాబట్టి కుటుంబ పోషణ ఆడవాళ్ళు మెయిన్ ప్రాంతం ఉంటుంది కాబట్టి మరి అప్పటి నుండి ఎన్ని రోజులైంది? 2018లో తొలగించిండ్రు. 17 వరకు నడిచింది. 18లో తొలగించిండ్రు. మరి గత ప్రభుత్వానికి ఎప్పుడైనా విన్నపాలు ఇట్లా చేశారా? గత ప్రభుత్వానికి ఏమైనా అర్జీలు కానీ సమర్పించారు? చేసినాము. కేసీఆర్ సార్ పట్టించుకోలేడు ముఖ్యమంత్రి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి సార్ గారు కన్నా విన్నపం విని మమ్మల్ని ఇచ్చేస్తారని వేతనాలతోటి మాకు ఒక పని ఇప్పించగలరు అని ప్రార్థన చేస్తున్నాం. ఎస్, అయితే అమ్మా మీరు చెప్పండి, ఏంటంటే గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడు ఇక్కడ వచ్చారు, అయితే ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉందా? ఉంది, నమ్మకం. రేవంత్ రెడ్డి సార్ గారు మాకు జాబ్ ఏదన్నా ఒకటి ఇప్పిస్తారు అని నమ్మకంతో ఇక్కడి వరకు వచ్చినాము. ఓకే, ఏం చేయాలి మీకు అందరికి ఏం చేయాలని చేసాం? మహిళలు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి ఎంతమంది ఉంటుండొచ్చు మహిళలు సుమారుగా? సగం అంటే 40,000 పైగా ఉంటారు కావచ్చు. అయితే ఖచ్చితంగా సాక్షర భారత్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి తమ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి ఈ రోజైతే ఈ యొక్క ప్రజావాణికి రావడం జరిగింది. ప్రజావాణిలో ఫిర్యాదు కూడా చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18,000 మంది ఇబ్బంది పడుతున్నాము ఉద్యోగాలు లేక. 2018లో వీళ్ళని తొలగించారు. 2018 తొలగించిన తర్వాత ఇప్పటి వరకు కూడా టోటల్ గా 5 నుంచి 6 సంవత్సరాలు కాలం గడుస్తుంది. 5 సంవత్సరాలు గడుస్తుంది. కాబట్టి గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మా సమస్యను తీర్చాలి, మా కుటుంబాలను కాపాడాలంటూ కూడా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది.